హలో నమస్తే. తెనాలిలో రోడ్డు మీద ఒక సిఐ ప్లస్ ఇద్దరు ముగ్గురు పోలీసులు కలిసి ఒక ముగ్గురు వ్యక్తుల్ని నడి రోడ్డు మీదనే అరికాళ్ళ మీద కొట్టినటువంటి వీడియో 3 రోజుల నుంచి తిరుగుతోంది. మార్నింగ్ దాని గురించి నేను కూడా ఒక విషయం మాట్లాడాను. చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. శిక్షించే వాళ్ళు అందరినీ సమానంగా శిక్షించాలి. నడి రోడ్డు మీద కొట్టాలనేటువంటి చట్టం ఉంటే అది అందరినీ కొట్టాలని ఒక వర్షంతో నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టాను. బట్ ఫండమెంటల్లీ అసలు దీని వెనక ఏదో ఒక కారణం ఉండుండాలి. ఎందుకు అంత బహిరంగంగా తెనాలి ఐతానగర్లో ఉన్నటువంటి వాళ్ళని అట్లా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని కొద్దిగా మార్నింగ్ నుంచి మేము డిఫరెంట్ వ్యక్తులతో మాట్లాడుతున్నాము. దానికి దీనికి సంబంధం ఉండకపోవచ్చు. వీళ్ళు డ్రగ్స్ కేసులు ఉన్నాయి, వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు మేమేమంటామంటే డ్రగ్స్ కేసులున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 1000 నుంచి 2000 మంది ఉన్నారు. డ్రగ్స్ కేసు ఉన్న వాళ్ళు వీళ్ళు ముగ్గురే కాదు కదా, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పీడిఎస్ యాక్ట్, పీడిఎస్సీనా ఏదో ఉంటుంది ఒక యాక్ట్. ఓకే, ఆ యాక్ట్ మీద కేసులు ఉన్న వాళ్ళు వీళ్ళు ముగ్గురే, ఇంకెవరు లేరు ఆంధ్రప్రదేశ్లో. మరి వీళ్ళు ముగ్గురునే ఎందుకు రోడ్డు మీద కొట్టారు? మిగతా డ్రగ్స్లు పట్టుబడ్డ వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేసి బెయిల్ తీసుకుని బయట బాగానే తిరుగుతున్నారే. మాకు అనుమానం వచ్చింది, ఎందుకు జరిగింది వీళ్ళు ముగ్గురు అని అంటే ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో ఏదో జరిగి ఉండొచ్చని మా అనుమానం, అంతే. మేము ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే తెనాలిలో రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ని బట్టి చూస్తే తెనాలిలో దళిత కాలనీలకు సంబంధించినటువంటి దళితులని తెనాలిలో ఎవరో టార్గెట్ చేస్తున్నారని మా అనుమానం. దయచేసి మీరు టార్గెట్ చేయకండి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరో పొలిటీషియన్ వెనకుంటే తప్ప ఇన్ని ఫ్రీక్వెంట్ ఇన్సిడెంట్స్ జరగవు. ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఉంటే తప్ప ఇన్ని ఇన్సిడెంట్స్ జరగవు. ఎందుకు ఇన్ని ఇన్సిడెంట్స్ జరగమంటే ఇప్పుడు సిఐ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, గతంలో సిఐ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు, రౌడీ షీటర్లకి నేను హెచ్చరిక చేస్తున్నాను. ఓకే, మీరు ఎవరైనా సరే పోలీసులకి మీరు కట్టుబడి ఉండాలి, రౌడీ షీట్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఊరుకునేది లేదని ఒక హెచ్చరిక వీడియో పెట్టారు. ఐతానగర్ గురించి, స్పెసిఫిక్గా ఐతానగర్ గురించి ఒక వీడియో పెట్టారు సిఐ గారు. ఓకే, అంటే అర్థం ఏంటంటే ఐతానగర్లోనే ఎక్కువగా, ఐతానగర్ కానీ చుట్టుపక్కల ప్రాంతాలు, అసలు తెనాలిలో రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగి ఉండవచ్చు. ఇప్పుడు రౌడీ షీట్స్ అని, ఇప్పుడు రౌడీ షీట్ ఏముందండి, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి దొమ్మికి వెళ్తే, కొట్లాటకి వెళ్తే రౌడీ షీట్ వేసేస్తారు. రౌడీ షీట్ అంటే వాడు పెద్ద కొమ్ములు తిరిగిన మర్డర్లు చేసిన రౌడీ అయి ఉండాల్సిన అవసరం లేదు. అల్లర్లు జరుగుతున్నాయి, కొట్లాట జరిగే దగ్గర రౌడీ షీట్ వేస్తారు. ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు మీద కొట్టుకుని రౌడీ షీట్ వేస్తారు. ఓకే, బట్ ఫండమెంటల్లీ మేము అనేది ఏంటంటే ఎక్కడో ఒకసారి రెసిస్టెన్స్ వస్తే తప్ప ఇది ఇంత గొడవ జరగదు. ఎక్కడో రెసిస్టెన్స్ వచ్చింది, కమ్యూనిటీకి పోలీసులకి ఎక్కడో రెసిస్టెన్స్ వచ్చింది బ్యాక్గ్రౌండ్లో. ఆ రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి ఇదంతా జరిగిందని నేనైతే ఊహిస్తున్నా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, బట్ నేనైతే నా యొక్క ఊహ చెప్తున్నాను. ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ కాదు, నాకు తెలిసింది మీకు చెప్తున్నా. ఎక్కడో జరిగి ఉండొచ్చు, ఎవరో పొలిటీషియన్ వీళ్ళందరినీ వెనక్కి ఎవరో నడిపిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇదేంటంటే ఇది అంబేద్కర్ విగ్రహం, అదే ఐతానగర్లో జనవరి 2025 ఇదే సంవత్సరం 5 నెలల క్రితం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక చిన్న గొడవ అయింది. ఇదిగో చూడండి, సిఐ గారు, ఇది ఇక్కడ సిఐ గారు ఉన్నారు. ఇదంతా చుట్టుపక్కల అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన పెద్ద డీజే ఇదంతా జరిగింది. పోలీసులు వచ్చి ఇక్కడ మీరు అంబేద్కర్ విగ్రహం పెట్టొద్దన్నారు, లేదు మేము పెడతామన్నారు. పోలీసుల మాట వినలేదు, వాళ్ళు అంబేద్కర్ విగ్రహం పెట్టారు 5 నెలల క్రితం ఇదే ఐతానగర్లో. ఓకే, అంటే మరి పోలీసులు ఇక్కడ నిలబడి ఇదంతా చేస్తున్నారు అని అంటే మరి పోలీసులకు వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటే పోలీసులు, సిఐ గారు వీళ్ళందరూ రారు కదండి. ఇంతమంది పోలీసులు వచ్చి ఇక్కడ మధ్యలో నిలబడరు కదా. ఒకవేళ సెక్యూరిటీ కదా, గొడవలు జరుగుతాయంటే ఎక్కడో దూరం పక్క నుండి అలర్ట్ జరగకుండా చూస్తారు. కానీ ఇది చూడండి, ఇక్కడ సిఐ గారు ఉన్నారు, చుట్టుపక్కల మొత్తం జనాలు గుమ్ముకొని ఉన్నారంటే అక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుందని అర్థం. అంబేద్కర్ విగ్రహం దగ్గర డిస్కషన్ జరుగుతుందంటే అర్థం ఏంటంటే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టొద్దని ఏదో ఒక చర్చ వచ్చి ఉండవచ్చు. కాబట్టి అక్కడ ఇదంతా జరిగింది. మరి ఇక్కడ సిఐ గారి మాట వినకుండా అంబేద్కర్ విగ్రహం పెట్టారు కాబట్టి
మరి సిఐ గారు అది మనసులో ఉన్నా ఉండొచ్చు, ఆయన కూడా మనిషే కదా, సిఐ గారు కూడా మనుషులే కదా. ఎవరైనా సరే మనం చెప్పింది వినకపోతే సరే వీళ్ళ సంగతి తర్వాత చూద్దామని మనసులో ఉందనుకోండి, అది ఒక పాసిబిలిటీ చెప్తున్నా. ఓకే, ఇక్కడ ఇది గతంలో మేము ఏందా అసలు ఎందుకు అయితానగర్లో ఇంత గొడవ అయింది అని మేము ఎంక్వైరీ చేస్తే మాకు ఇది బయటకు వచ్చింది. ఇది అంబేద్కర్ విగ్రహం దగ్గర 5 నెలల క్రితం ఇది జరిగిందని. ఇదే ఇప్పుడు హైతానగర్ కాకపోయినా సరే ఇది ఎక్కడో చంద్రన్న కాలనీ అంట. గతంలో ఇదే తెనాలిలో వేరే చోట చంద్రన్న కాలనీ అని అక్కడ వేరే సిఐ గారు ఎవరు రమేష్ గారు ఎవరు సిఐ గారు ఉన్నారట. అక్కడ మేరీమాత విగ్రహం దగ్గర గొడవ జరిగింది, అదే తెనాల్లో. ఇక్కడ గొడవ ఏంటి, మేరీమాత విగ్రహం పెట్టారని చెప్పి ప్రభుత్వ స్థలంలో కాకుండా విగ్రహం పెట్టారు తీసేయండి అని. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ప్రభుత్వ స్థలాల్లో పెడుతున్నారు విగ్రహాలంటే మరి ఎక్కడ పెట్టాలి? ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడున్నాయి? ప్రైవేట్ ప్లేసుల్లో ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ప్రైవేట్ ప్లేసుల్లో ఉన్నాయా? మహాత్మా గాంధీ విగ్రహాలు ఏమన్నా ప్రైవేట్ ప్లేస్ మీరేం డబ్బులు పెట్టుకొని అక్కడ విగ్రహాలు స్థాపించారా అంటే? అన్ని ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ స్థలాల్లోనే కదా విగ్రహాలు పెడతారు. ఒక విగ్రహం అనేది ఎప్పుడు ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఒక పెద్దగా భావించినప్పుడు అతని విగ్రహాలు పెడతారు, ప్రభుత్వ స్థలాల్లోనే పెడతారు. ఓకే, బట్ పర్మిషన్ తీసుకొని పెడతారు. పర్మిషన్ లేకుండా పెట్టారు అని అంటే ఇప్పుడు కొన్నిటికి మీరు పర్మిషన్ ఇవ్వట్లేదు, కొన్నిటికి ఇస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడతాము అంటే వైఎస్ఆర్సీపీలో 5 నిమిషాల్లో మీకు పర్మిషన్ వచ్చింది. ఎన్టీ రామారావు విగ్రహం పెడతానంటే 5 నిమిషాల్లో టీడీపీ ప్రభుత్వంలో పర్మిషన్ వచ్చింది. మరి అంబేద్కర్ విగ్రహం పెడతామంటే ఎందుకు మరి ఇంత గోల? రైట్, ఎందుకు గోల? ఎందుకంటే అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం చూడటానికి తెలుగుదేశం వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, రాజశేఖర రెడ్డి గారు వైసీపీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం చూస్తే మీరు ఎందుకు కోపం? ఎందుకంటే కోపం ఏదో ఒక కొరి పెడతారే, ప్రభుత్వ స్థలంలో పెడుతున్నారు, మీరు ఎత్తుగట్టారు, ఇక్కడ అడ్డంగా ఉంది, ఇది మా కాలనీలో కట్టద్దు. మొన్న కనుక ప్రకాశం జిల్లాలో అన్నారు కదా, ఇదిగా మీరు వచ్చారండి కానీ ఆ బొమ్మ మాత్రం మా ఊరిలోకి రావద్దని చెప్పేసి కొండేపి నియోజకవర్గంలో చెప్పారు కదా. ఎందుకు? మీకు తెలుసు కదా ఎందుకు అంబేద్కర్ విగ్రహం రానివ్వరు వాళ్ళు. మన కొలపోడు కాదనే ఫీలింగ్లో ఉంటారు వీళ్ళంతా. ఎన్ని గొడవలు జరుగుతుంది. ఇప్పుడు మేరీమాత విగ్రహం దగ్గర గొడవ వచ్చింది అక్కడ, అదే ఇప్పుడు హైతానగర్ కాకపోయినా చంద్రన్న కాలనీలో వచ్చిందంట. దానికి దీనికి సంబంధం లేనప్పటికీ బట్ అక్కడ ఇన్సిడెంట్ ఆ తెనాల్లో జరిగింది. నేను ఎందుకన్నానంటే వీటన్నిటి గొడవలకి ఎవరన్నా ఈ యొక్క పోలీసులకు ఎవరన్నా రాజకీయ నాయకుడు నడిపిస్తున్నాడా అనేటువంటి ఒక అనుమానం వచ్చింది నాకు. అనుమానం వచ్చి ఆ రాజకీయ నాయకుడు ఎవరై ఉండవచ్చు, ఎందుకు ఈ పోలీసులు మొత్తాన్ని ఎక్కొట్టేస్తున్నారు, అక్కడ విగ్రహాలన్నీ తొలగిస్తున్నారు. ఇక్కడ మేరీమాత విగ్రహం తొలగించారు కాబట్టి ఇది ఎంత గొడవ అయింది చూడండి. ఇది ఎంత తోపులాట జరిగింది. ఏది మేరీమాత విగ్రహం దగ్గర. ఇది ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 24వ తారీఖు, 23, 24, డిసెంబర్ 31 ఏదో. ఓకే డిసెంబర్ 30ని జరిగింది. 24 అయ్యి ఉండొచ్చు, క్రిస్మస్ ముందు రోజు జరిగి ఉండొచ్చు. ఓకే, ఏదైనా డిసెంబర్లో జరిగింది. జస్ట్ 1 మంత్లో అంబేద్కర్ విగ్రహం జరిగింది. ఇప్పుడు 5 నెలల తర్వాత రోడ్డు మీద ముగ్గురిని పట్టుకుని కొట్టారు. ఓకే, ఇటన్నిటికి ఒకదానికి కూడా సంబంధం లేకపోవచ్చు. ఐఎమ్ ఓన్లీ ట్రైంగ్ టు సే దట్ డిఫరెంట్ ఈవెంట్స్ ఓన్లీ తెనాల్లో జరుగుతున్నాయి అంటే తెనాల్లో ఈ గొడవలకు ఎవరో కారకులు ఉండొచ్చు అని నా అనుమానం. ఓకే, చూడండి ఇదంతా తోపులాట జరిగింది. మేరీమాత విగ్రహానికి సంబంధించి ఒక గొడవ ఏంటంటే మేరీమాత విగ్రహం అక్కడ ఎందుకు పెట్టారా అంటే దాని వెనక పక్క ఎక్కడో గుడి ఉంది. గుడి దగ్గర మీరు మేరీమాత విగ్రహం పెడితే ఎక్కడో గుడి ఉంటే ఎక్కడో వీళ్ళు మేరీమాత విగ్రహం పెట్టుకుంటే ఇదంటే కమాన్. ఇప్పుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు హైదరాబాద్ ఒకే అపార్ట్మెంట్లో ఇల్లులు తీసుకొని పక్కపక్కనే ఉండగా మనుషులు కలిసి ఉండగా దేవుళ్ళు కలిపితే ఏందండి? అంటే నేను ఇప్పుడు మీ యొక్క సెంటిమెంట్స్ నేనేమన్నానంటే ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు లాంటి సిటీస్లోకి వెళ్తే ఇక్కడ ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, హిందూ లేదు, ఎవడు లేదు. అపార్ట్మెంట్లో ఎవడికి అమ్మితే వాడే, ఎవడు ఇల్లు కొనుక్కుంటే వాడే, పక్కపక్కనే ఉంటారు, కలిసే ఉంటారు, కలిసి ఉద్యోగాలు చేస్తారు, కలిసి రెస్టారెంట్లకు వెళ్తారు, కలిసి చార్మినార్ చూడటానికి వెళ్తారు, కలిసి టీవీలు చూస్తారు. అన్ని మనుషులు కలిసి ఉన్నప్పుడు దేవుళ్ళు కలిస్తే ఏమైందంటే మా గుడి దగ్గర మేరీమాత ఉండకూడదు, మేరీమాత ఉండే దగ్గర అల్లా ఉండకూడదు, అల్లా ఉండే దగ్గర రాముడు ఉండకూడదు. ఎందుకు సార్ మనకి గొడవలన్నీ? మీరు కలిసి ఉన్నారు కదా, వాళ్ళని కలపండి. ఓకే సరే, కలపాలంటే నా ఉద్దేశం అది కాదు. ఎవరి విగ్రహం వాళ్ళదే కదా. ఆ పక్కన వెనక గుడి ఉంటే ఉండనివ్వండి. ముందు మేరీమాత వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు డబ్బులు చందాలు వేసుకుని వాళ్ళు పెట్టుకుంటున్నారు.
సరే పర్మిషన్ లేకుండా పెట్టారు అనేది ఇక్కడ గొడవ అంటే మేరీమాత విగ్రహం దగ్గర. సరే మేరీమాత విగ్రహం దగ్గర పర్మిషన్ లేకపోతే కొద్దిగా ఏదైనా ప్రజల సెంటిమెంట్ని ఆలోచించి మీరు ఎక్కిపేకిని వచ్చేసి మొత్తం పీకేసి అక్కడ గొడవ ఇదంతా ఇదేంత లాఠీ చార్జ్ చేశారు అక్కడ మేరీమాత విగ్రహం దగ్గర. ఓకే, సో ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లేదు చూడండి, పెద్ద తోపులాట జరిగింది. ఇది ఇదంతా మేము చూసాం చూడండి, ఇదంతా దాని మేరీమాత విగ్రహానికి సంబంధించింది ఇదంతా. ఇది మనోళ్ళు నిన్న జరిగింది ఇది. ఓకే, వీళ్ళు ముగ్గురు రోడ్డు మీద పట్టుకుని కొట్టారు. అంటే ఏదైనా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దీని వెనక వీటన్నిటికీ ఒకదానికి ఒక సంబంధం లేకపోవచ్చు, ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ కాకపోవచ్చు. బట్ ఎక్కడ ఇంట్యూషన్ ది గాడ్ ఫాదర్, దేర్ ఈస్ సమ్ గాడ్ ఫాదర్ బిహైండ్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ అని నేనైతే అనుకుంటున్నా. బిహైండ్ దేర్ ఈస్ ఇన్సిడెంట్స్ దేర్ విల్ బి ఏ గాడ్ ఫాదర్. అదర్వైజ్ ఒక ఏరియాలో ఇన్ని గొడవలు జరగవు. ఒకసారి మేరీమాత విగ్రహం దగ్గర గొడవ, ఇంకొకసారి అంబేద్కర్ విగ్రహం దగ్గర గొడవ. ఇప్పుడు ఇది మా పోలీస్ ఏమంటారు, పోలీస్ గారి భార్య ఇప్పుడు మాకు వీడియో రిలీజ్ చేశారు. వచ్చి నేను కూడా దళితురాలనే, నేను కూడా మాలోళ్ళ అమ్మాయినే, మా ఆయన చంపాలని చూశారు, దళిత సంఘాలు మీరు అడ్డం వస్తే ఎట్లా అది ఇదని చెప్తున్నారు. ఓకే అని వచ్చి ఏడుస్తుంది. ఓకే, ఆమె ఏడుపుని మనం ఏం కాదనలేము. వాళ్ళ హస్బెండ్ నేను చంపాలని ట్రై చేస్తే దానికి ఒక చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం వెళ్ళి చేయాలి. ఓకే, ఇప్పుడు మీ హస్బెండ్ నేను చంపాలని ట్రై చేసిన వాడిని నువ్వు రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టావు, చంపాలని ట్రై చేసిన వాడిని, చంపినోడికి మా రాచమర్యాదలు తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసావు కదమ్మా, అది గుర్తులేదా ఆమెకి? ఓకే, మేమేమంటున్నామంటే శిక్ష అనేది మీ ఇష్టం వచ్చినట్టు వేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, పబ్లిక్గా వేయాలి అనుకుంటే అందరికీ వేయాలి. అది సరే, ఈమె గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే బాధితురాలు కాబట్టి, వాళ్ళ హస్బెండ్ విక్టిమ్ కాబట్టి. లెట్ ఈస్ నాట్ టాక్ అబౌట్ ఏ ఉమెన్. ఇదేదో మరి వీడియోలో ఇది ఎవరో పంపించారు నాకు, ఇది మరి వీళ్ళు ఎవరో తెలియదు, కాళ్ళకి వేసారు, బై మిస్టేక్ పంపించారా నాకు, లేకపోతే దీనికి ఏమైనా రిలేటెడా నాకు తెలియట్లేదు. ఓకే, సో ఇది ఈ ఘటన మీద ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు వెళ్ళింది, ఇవన్నీ పోలీస్ కేసులకు సంబంధించి. సరే ఇదే అండి. ఇప్పుడు నేను అల్టిమేట్గా ఏంటంటే దీని విషయం నేను మీకు ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే ఐఎమ్ ఓన్లీ concerned about these 3 incidents. Why 3 incidents in same Tenali within the span of 5 months? And there is announcement of CI. మీరు రౌడీ షీట్స్ ఏమైనా ఉంటే మీరు తెనాల్లో మేము అనటం, అంబేద్కర్ విగ్రహం దగ్గర గొడవ చేయటం, మేరీమాత విగ్రహం దగ్గర గొడవ చేయటం, ఇప్పుడు 3 పిల్లలను పబ్లిక్ కొట్టడం, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉంటే మాత్రం దయచేసి మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను వీళ్ళతో ఆ తెనాల్లో ఉన్న ఐతానగర్లో జనాలతో మాట్లాడి నేను వీడియో పెడుతున్నాను. వాళ్ళు చెప్పినవన్నీ నేను చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు ఒక వాడు బాధ చెప్పుకున్నప్పుడు ఆ బాధ అనేది మనకు ఆధారాలు ఉండవు, చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఎందుకు జరిగినాయి ఇవన్నీ ఇన్సిడెంట్స్ అంటే వాళ్ళ అనుమానాలు చెప్తారు, ఎవరో ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని చెప్తారు. ఆధారాలు లేకుండా మనం మాట్లాడకూడదని నేను చెప్తాను. ఎవరన్నా ఉంటే ఇన్నిటన్నిటిని ఎవరో గాడ్ ఫాదర్ కనుక నడిపిస్తుంటే దయచేసి మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దళిత కాలనీని మీరు టార్గెట్ చేయకండి. ఓకే, అది మీరు రిక్వెస్ట్ చేయదలుచుకుంది అల్టిమేట్గా. థ్యాంక్ యూ, నమస్కారం.